బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముచ్చుమర్రి ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇద్దరు పోలీసు అధికారులపై వేటు కూడా వేసింది. నందికొట్కు రూరల్ సిఐ విజయ్ భాస్కర్, ముచ్చుమర్రి ఎస్ఐ జయశేఖర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ముగ్గురు మైనర్ బాలిక మృతదేహాన్ని కాల్లో పడేశారు నిందితులు. ఇంకా దొరకని బాలిక మృతదేహం. ఇక విధుల్లో నిర్లక్ష్యం, క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించారని వారిపై చర్యలు ఉంటాయంటూ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం చెప్తోంది. ఇక విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ డీఐజీ అంటున్నారు. సో మొత్తం మీద ముచ్చుమర్రిలో ఒక 10 రోజుల క్రితం, సుమారుగా వారం 10 రోజులు కావస్తోంది, ఒక 8 ఏళ్ల బాలికని సుమారుగా ముగ్గురు మైనర్లు, అంటే సుమారుగా 6, 7, 8 తరగతి చదువుతున్నటువంటి ముగ్గురు మైనర్లకు సంబంధించి వారు ఆ చిన్న బాలికని అత్యాచారం చేసి ఆ బాలిక మృతదేహాన్ని ఒక కాలువలో పడవేసినట్టుగా ఆ బాలురు ఏకంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా ఇన్ఫ్యాక్ట్ ఆ మృతదేహం లభించలేరు. అదేవిధంగా ఆ బాలులను కూడా సస్పెక్టెడ్ నిందితులను కూడా పట్టుకునే ప్రయత్నం చేయలేదు. సో సుమారుగా ఈ యొక్క టాపిక్ ఏపీ రాజకీయాల్లో కొనసాగడం ప్రారంభమై 10 రోజులు కావస్తోంది. ఇప్పటివరకు కూడా ఎటువంటి పురోగతి సాధించకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. సో ఇంకా కూడా బాలిక మృతదేహం దొరకలేదు, విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఇక్కడ ఎస్ఐ సిఐ ఇద్దరిని కూడా, ముచ్చుమర్రి ఎస్ఐ జయశేఖర్ని, ఆ తర్వాత మరొక సిఐని, ఇద్దరిని కూడా దాదాపుగా విధులు నిర్వహించే విధంగా, విధులు ఉల్లంఘన చేసిన విధంగా, వారి యొక్క చర్యలు తీసుకునే విధంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక హత్య చేసిన ముగ్గురు మైనర్లు బాలిక మృతదేహాన్ని కాల్లో పడేసినటువంటి ఈ నిందితులు ఇంకా దొరకని బాలిక మృతదేహానికి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ కొంత ఆందోళన కలిగిస్తోంది. విధుల్లో నిర్లక్ష్యం, క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించారని చర్యలు చేపట్టినట్టుగా ఇప్పటికే డీఐజీ చెప్పారు. సో మొత్తం మీద ముచ్చుమర్రి ఘటన పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. వారం 10 రోజులు కావస్తున్నా ఇంకా బాలిక మృతదేహం లభించలేదు. ఇక వారిపై వేటు వేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు డీఐజీ. ఒకసారి ఆ పోలీస్ అధికారుల మీద వేటు విషయంలో కావచ్చు, బాలిక మృతదేహానికి సంబంధించినటువంటి వెతికేటువంటి విషయాల్లో కావచ్చు, ప్రతినిధి హుసేన్ అందిస్తారు లైవ్ ద్వారా సమాచారాన్ని. ఎస్ హుసేన్, సో ఎన్ని రోజులుగా కొనసాగుతున్నాయి గాలింపు చర్యలు? సో చాలా పకడ్బందీగా తమ కొన్ని వార్తా కథనాలు చూస్తే కనుక, ఇన్ఫ్యాక్ట్ ఇతర వార్తాపత్రికలు, వార్తా మాధ్యమాలు చూస్తే కనుక ఏకంగా మైనర్ బాలుర యొక్క తల్లిదండ్రులే ఇటువంటి పనికి ఒడిగట్టి ఉంటారు, ఆ బాలిక మృతదేహాన్ని కాలువ పడేసి ఉంటారని ఒక ప్రచారం కూడా జరుగుతోంది. సో ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఆ మైనర్లపై కావచ్చు, ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళ కుటుంబీకుల మీద కావచ్చు? సో ఎంతవరకు కొనసాగుతున్నాయి గాలింపు చర్యలు, ఎప్పటి వరకు వచ్చాయి? గత 11 రోజుల నుంచి ముచ్చుమర్రి ఘటనల పైన పోలీస్ శాఖ తీవ్రంగా స్పందిస్తుంది. ఇక్కడ ముచ్చుమర్రిలో 8 ఏళ్ల బాలిక మిస్సింగ్ కేసు అయినటువంటి అంశం మీద కూడా 11 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటి వరకు ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు. అయితే విధుల్లో నిర్లక్ష్యంగా వహించిన ఎస్ఐ విజయ భాస్కర్ తో పాటు సిఐ విజయ భాస్కర్ తో పాటు ఎస్ఐ జయశేఖర్ ను విధుల నుంచి తప్పిస్తూ సస్పెండ్ చేస్తూ తాజాగా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవడం జరిగింది. నిన్నటి రోజునే స్పష్టంగా అదే జిల్లా ఎస్పీ అజిరాజ్ సింగ్ రాణా కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ కేసులో గత 11 రోజుల నుంచి పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాము. 6 దళాలుగా, ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్, మరోవైపు ఎస్డీఆర్ఎఫ్ తో పాటు గదయితగాళ్లను రంగంలో దింపి గాలింపు చర్యలు చేపట్టినప్పటి గురించి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. అయితే ఈ కేసులో విక్టిమ్ గా ఎవరైతే మైనర్లు ముగ్గురు బాలు ఉన్నారో ఆ బాలులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపట్టారు. ముందుగా పార్క్ లో ఆడుకుంటున్నటువంటి ఆ చిన్నారి పైన లైంగికంగా దాడి చేసి అక్కడి నుంచి చాక్లెట్ ఇస్తామని చెప్పి ఆశ చూపి చేతికెనాల్ పైకి తీసుకెళ్లి అక్కడ గొంతు నులిమి చెప్పేసిన తర్వాత అక్కడ నుంచి ఆ ముగ్గురు మైనర్లు తమ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ తండ్రికి ఎవరైతే ఆ మైనర్లో ముగ్గురు ఉన్నటువంటి ఒక పెద్దనాన్న వద్ద దగ్గరికి వెళ్లారు. ఈ జరిగిన విషయం చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బాలిక మృతదేహాన్ని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కెనాల్ వద్దకు తీసుకెళ్లి అక్కడ నుంచి సంగమేశ్వరం వరకు పుట్టిలో తీసుకెళ్లి అంటే అత్యంత లోతైన ప్రాంతం, ఆ ప్రాంతంలో ముసలు ఉండడంతో పాటు పెద్ద ఈ నీటి కుక్కలు కూడా ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి తీసుకెళ్లి పడేసినట్లు పెద్దలు కూడా, అంటే ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ లో మైనర్ బాలుల తండ్రులు, బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన సందర్భంలోనే ఆ డెడ్ బాడీ అక్కడ వేసినట్టు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పోలీసులకు పెద్దలు చెప్పినటువంటి సమాచారం తీసుకుని ఆ ప్రాంతంలో తీవ్రంగా శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు గాలించినా కూడా ఇప్పటి వరకు శవం యొక్క
ఆ యొక్క బాలిక మృతదేహం యొక్క ఆచూకీ కనిపెట్టలేకపోయారు. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు మాత్రం 3 మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. దీనితో పాటు హుస్సేన్ ఇక్కడ పోలీసులను ఏకంగా సస్పెండ్ చేయడం ఇలా చూడవచ్చు. ఎందుకంటే సుమారుగా వారం 10 రోజులుగా ఇక్కడ చర్యలు కొనసాగుతున్నాయి, గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. సో రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. ఏకంగా ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులను సస్పెండ్ చేయడం ఎలా చూడాలి? పోలీసుల నిర్లక్ష్యం ఏ విధంగా కనిపించింది? మన పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా మనకి దీంట్లో ఈ యొక్క కేసులో నిర్లక్ష్యం వహించినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే గత నెల ఈ నెల 7వ తేదీ సాయంత్రం ఆదివారం 4 గంటల ప్రాంతంలో మీరు ఎవరైతే మైనర్ బాలిక కనిపించకుండా పోయిందనేసి తల్లిదండ్రులు ఆ కేసు ఫిర్యాదు చేశారు. అయితే అదే రోజు అలర్ట్ అయ్యి గాలింపు చర్యలు చేపట్టింటే మాత్రం ఆ బాలిక యొక్క డెడ్ బాడీ యొక్క ఆడవాళ్ళు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే నెక్స్ట్ డే కూడా సోమవారం నదికొట్కూరులో ఎంపీ బైరెడ్డి శబరి బహిరంగ సభ పెట్టినటువంటి నేపథ్యంలో వాళ్ళ ఆ యొక్క ఆచూకీ కనిపించడం లేదనే తల్లిదండ్రులు ఎంపీ బైరెడ్డి శబరికి మొరపెట్టిన నేపథ్యంలోనే అల్టిమేటం జారీ చేశారు. 24 గంటల్లో పాప ఆచూకీ కనిపించకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన నేపథ్యంలోనే పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ రోజు నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఎఫ్ దళాలను కూడా రంగంలో దింపారు. ఈ నేపథ్యంలోనే డెడ్ బాడీ దొరికినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా అంటే మొదటి మిస్ అయినటువంటి రోజే గాలింపు చర్యలు చేపట్టింటే కనీసం ఆనవాళ్ళగా దొరికేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఈ నిర్లక్ష్యానికి ప్రధానమైనటువంటి కారణం స్థానికంగా ఉన్నటువంటి సిఐ విజయభాస్కర్ తో పాటు లోకల్ ఎస్ఐ జయరాజ్ సంబంధించి ఎవరైతే ఉన్నారో జయశేఖర్ సంబంధించి ఉన్నారో వీరి మీద వీళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లే ఆ పాప కనీసం డెడ్ బాడీ కూడా కనిపించినటువంటి పరిస్థితి ఉంది అని పోలీస్ వ్యవస్థ భావించింది. కాబట్టి ఈ రోజు వాళ్ళిద్దరూ సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఇప్పటి వరకు ఆ ఈ కన్న తల్లి యొక్క ఆవేదన, తల్లిదండ్రుల యొక్క తీవ్ర మనోవేదన మాత్రం పోలీస్ శాఖ గానీ ఇటు ప్రభుత్వం గానీ ఏ ఒక్కరు కూడా తీర్చలేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని ఓదార్చలేని పరిస్థితి కనిపిస్తోంది. కనీసం కడచూపు కూడా చూసుకోలేకపోయామనేటువంటి మనోవేదనతున్నారు. కనీసం డెడ్ బాడీని ఇవ్వండి, ధన సంస్కారాలు చేసుకుందామని ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఆ తల్లిదండ్రులు అయితే కనిపిస్తుంది. ఏదేమైనా మాత్రం డెడ్ బాడీ యొక్క ఆచూకీ కోసం పోలీసు గాలింపు చర్యలు కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటాయని ఎస్పీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఈ కేసులో కనిపిస్తుంది. మనకు రైట్ హుస్సేన్, ఇక ముచ్చుమర్రి ఘటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఏపీ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఒక మైనర్ బాలిక అంటే 8 ఏళ్ల బాలికపై 3 మైనర్ బాలులు అత్యాచారానికి పాల్పడి వాళ్ళ కుటుంబ సహాయంతోనే అక్కడ ఒక దగ్గర ఉన్నటువంటి కాలువలో అక్కడ పడవేశారు. సో కాలువలో పడవేసినటువంటి ఆ బాలిక మృతదేహం ఇప్పటివరకు లభించలేదు. సో సుమారుగా చాలా రోజుల క్రితం అంటే 2-3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ అక్కడ ఆ బాలిక మృతదేహం లభించలేదు. అయితే ఇక్కడ పోలీసులు విధి నిర్వహణలో భాగంగా నిర్లక్ష్యం వహించారు, క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించారన్న ఒక విషయం మీద డీఐజీ చాలా సీరియస్ అయ్యారు. ప్రభుత్వం వారి మీద వేటు వేసింది, వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.